In the month of November, I was called to come and speak in the church. నవంబర్ మాసము 2024-25వ రోజు బహుశా ఉదయగిరికి పిలిచారు. ఒక చర్చ్ ప్రీ క్రిస్మస్ కొరకు పిలిచారు. అయితే ఐ వాజ్ ఎంగేజ్డ్ విత్ వన్ మ్యారేజ్. ఒక వివాహం కొరకు బెంగళూరు వెళ్ళవలసి వచ్చింది. సో ఆ రోజు ఐ మిస్ దట్ ప్రీ క్రిస్మస్ ప్రోగ్రామ్. సో ఐఎమ్ వెరీ మచ్ గ్రేట్ఫుల్ టు గాడ్. దేవునికి ఎంతగానో నేను రుణపడి ఉన్నాను, కృతజ్ఞుడను. అదే రీతిగా నన్ను ప్రేమించి ఆహ్వానించినటువంటి స్థానిక సంఘ కాపరి అబ్రహాం లింకన్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదములు, కృతజ్ఞతలు. ఇంకా ఈ ప్రాంతానికి పరిచయం చేసినటువంటి వారు ఇక్కడ ఉన్నారు, సోదరులు శశి, అమూల్య, వారికి కూడా చాలా వందనాలు. అమ్మ విమలా గ్రేస్, నాతోటి జత పని వారు, సేవకులు, అభిషిక్తులు, కింద పైన కూర్చున్నటువంటి వారు ఉన్నారు. వారందరికీ లోన్ స్టార్ పక్షముగా మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. బ్రింగ్ గ్రీటింగ్స్ ఫ్రమ్ ద లోన్ స్టార్ తెలుగు బ్యాప్టిస్ట్ చర్చ్ థర్డ్ సర్వీస్. మీ అందరికీ కూడా 7వ సంవత్సరము, ఈ బిల్డింగ్ కట్టి 7 సంవత్సరాలు అయిందని చెప్పారు. 7వ సంవత్సరపు వార్షికోత్సవ శుభాకాంక్షలు. విష్ యు ఆల్ హ్యాపీ 7th యానివర్సరీ. మీరు కూడా ఒకరికొకరు చెప్పుకోండి, చప్పట్లు కొట్టి ప్రభుని మయపరచండి. పక్కవారికి చెప్పండి హ్యాపీ యానివర్సరీ, హ్యాపీ 7th యానివర్సరీ, హ్యాపీ 7th యానివర్సరీ. మీరు కూడా చెప్పుకోండి. మన మధ్యలో పాటలు పాడే టోనీ ప్రకాష్ గారు కూడా ఉండడం నాకు చాలా సంతోషం. నాకు పాటలు అంటే చాలా ఇష్టము. సో మీ అందరికీ మరొకసారి లోన్ స్టార్ పక్షముగా శుభములు, వందనములు తెలియజేస్తూ, మరి ఈ ప్రాంతంలో ఇక్కడికి రావడం అనేది నాకు చాలా మొట్టమొదటిసారి. ఇంతకు మునుపు ఒకసారి దుత్తలూరు మండలము కలిగిరి దగ్గర ఒక గ్రామానికి వెళ్ళాను, వెంకన్నపాలెం. దాదాపుగా 2 సంవత్సరాల క్రితము, అది కూడా సెంటినరీ బ్యాప్టిస్ట్ చర్చ్, అది 2 సంవత్సరాల క్రితం వెళ్ళాను. మరలా ఈ ప్రాంతానికి పాస్టర్ గారు ఆహ్వానించిన వెంటనే డేట్ చూసుకున్నాను, నాకైతే ఏం లేదు, వెంటనే ఒప్పుకున్నాను. ఆహ్వానించినందుకు వారికి వందనములు. ముందుగా నేను వాక్యము తెలియజేయడానికంటే ముందుగా నేను ఎలా రక్షించబడ్డానో బహు క్లుప్తంగా, ఈ శక్తిగల వాక్యము నన్ను ఎలా మార్చేసిందో బహు క్లుప్తంగా చెప్తాను. పూర్తి సాక్ష్యం కొరకు నా దగ్గర సాక్ష్యాలు ఉన్నవి. ఆ చివరిలో ఎవరైనా తర్వాత ఇక్కడ యవనస్తులను చూసి ఐ వాజ్ వెరీ మచ్ హ్యాపీ. ఇక్కడ యవనస్తులను చూసి నాకు ఎంతో సంతోషం అనిపించింది. యోహాను భక్తుడు అంటాడు, యోహాను రాసిన 1వ పత్రిక 2వ అధ్యాయంలో, యవనస్తులారా మీరు బలవంతులు అన్నాడు. ఎందుకంటే యవన దశలోనే వారు ఏదైనా చేయగలరు ప్రభువు కొరకు. సో వారిని బట్టి కూడా నేను ప్రభువును స్తుతిస్తున్నాను. నేను కూడా యవ్వన దశలో 23వ ఏట రక్షించబడ్డాను. నా దగ్గర సాక్ష్యాలు చాలా సమృద్ధిగా ఉన్నాయి, 200-300 సాక్ష్యాలు ఉన్నవి. ఐ డు నాట్ నో ఎగ్జాక్ట్లీ ఎంతమంది ఉన్నారో ఇక్కడ. వారందరికీ కూడా నేను సాక్ష్యాలు ఇస్తాను. తెలుగులో ఉన్నాయి, ఇంగ్లీష్లో కూడా ఉన్నాయి. సో నా పేరు పాస్టర్ గారు అనౌన్స్ చేసిన రీతిగా రెవరెండ్ ఎంకే శ్రీధర్ శర్మ. మా తండ్రి పేరు కృష్ణమూర్తి. నేను తెలంగాణ ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తిని. మహబూబ్ నగర్ జిల్లా, అలంపూర్ తాలూకా, ఇటిక్యాల మండలము, ధర్మారం గ్రామంలో మా తల్లిదండ్రులకు నేను 2వ సంతానంగా జన్మించాను. ఒక భక్తిగల బ్రాహ్మణ కుటుంబంలో నేను జన్మించాను. బాల్యం నుండి చాలా క్లుప్తంగా చెప్తున్నాను, తండ్రి ఏది చేస్తే తండ్రితో పాటు అదే చేస్తూ ఉండేవాడిని. యుక్త వయసు వచ్చిన తర్వాత పట్టణంలోకి వెళ్ళాను. మహబూబ్ నగర్ టౌన్ అంటే నెల్లూరు లాంటి టౌన్, అది కాకపోతే చిన్నది. అక్కడికి వెళ్ళి ఉన్నత విద్యను అభ్యసించాను. ఆ తదుపరి అక్కడ ఉన్నత విద్యను అభ్యసించే సమయంలో దూర ప్రాంతంలో, అనగా శ్రీశైలం దగ్గర ఉంటాడు మావయ్య, మా మేనత్త వాళ్ళ భర్త. అంటే ఎలా మేనత్త అంటే మా పెదనానమ్మ బిడ్డ. సో మావయ్యకు 3 కుమార్తెలు. ఆ దినాల్లో మావయ్య ఎందుకు చెప్పవలసి వస్తుందంటే, ఆయన 25 సంవత్సరాల వయసులో మా అత్తమ్మను 5 సంవత్సరాల అమ్మాయిని చేసుకున్నాడు. నేను చెప్పేది ఎప్పుడు అని అంటే 83 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన చెప్తున్నాను. మా అత్తమ్మకి ఇప్పుడు 88 సంవత్సరాలు, నాతో కూడా ఉన్నది. 83 సంవత్సరాల క్రితం 5 సంవత్సరాల అమ్మాయి వివాహం చేసుకున్నది. చాలామంది ఆడపిల్లలు పుట్టారు, 3 మాత్రం మిగిలిపోయారు. 2 కుమార్తెలను వివాహం చేసి పంపించాడు. చిన్న కుమార్తె ఇంట్లో ఉన్నది. మావయ్యకు 30 ఎకరాల పొలం ఉన్నది, 4 గ్రామాల్లో విగ్రహారాధన ఉన్నది.
వాళ్ళు మాకు బంధువులు అవుతారు కాబట్టి మా నాన్న మా అత్తమ్మకు తమ్ముడు అవుతాడు. అక్క చెల్లెళ్ళ పిల్లలు, మా నాన్నమ్మ మా అత్తమ్మ వాళ్ళ తల్లి ఇద్దరు అక్క చెల్లెళ్ళు. అప్పుడు మహబూబ్ నగర్ వచ్చి వారు మా తల్లిదండ్రులతో సంప్రదించి, మేము 4 అన్నదమ్ముళ్ళము, ఒక చెల్లెలు, నేను 2వ వాడిని, నాకంటే ఒక ఆయన పెద్ద ఆయన ఉన్నాడు, తర్వాత అందరు కూడా చిన్నవారే. అప్పుడు మా తల్లిదండ్రులను సంప్రదించి, అయ్యా మాకు 3 కుమార్తెలు ఉన్నారు, సో ఒక కుమార్తె కొరకు మీ కుమారుని పంపించండి, విగ్రహారాధన చేస్తాడు, దాంతోపాటు 30 ఎకరాల పొలం కూడా ఉన్నది. అచ్చంపేట తాలూకా ఉప్పునూతల మండలము, నేను ఉండేది ఉప్పునూతల మండలము, తర్వాత గ్రామాలు చుట్టుపక్కల. సో అక్కడికి 1993వ సంవత్సరము మే మాసం 17 మామయ్య వారి కుమార్తెనిచ్చి వివాహం జరిపించాడు. ఆ దినం నుండి ఆ గ్రామంలో, చుట్టుపక్కల గ్రామంలో విగ్రహారాధన చేస్తూ ఉన్నాను. అనుదినం కూడా చల్లటి నీళ్ళతో స్నానం చేస్తూ, ఒకవేళ అవి బోరింగ్ నీళ్ళే కావచ్చు, ఒక శ్లోకం చదువుతూ ఆ స్నానం చేసేవాడిని. గంగే యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కూరు. అంటే మనందరికి తెలిసి ఇప్పుడు కుంభమేళాకి జనాలు ఎలా వెళ్తున్నారు, అందులో ఏదో ప్రత్యేకత ఉంటుందని, స్నానం చేయాలని. అలా అనుదినము కూడా ఉదయం 4 గంటలకు లేచి చల్లటి నీళ్ళతో స్నానం చేస్తూ, విగ్రహారాధన చేస్తూ, ఆ విగ్రహాన్ని అలంకరిస్తూ, దానికి పూలు పెడుతూ, దానికి అలంకరణ చేస్తూ, పూగి పలే శకర్పూరై నాగవల్లి దళైరుత్య ముక్తాచూర్ణ సమాయుక్తమని ఆ పూలు అలా పెడుతూ ఉండేవాడిని. ఒకానొక దినము నా జీవితంలో మనశ్శాంతి లేదు. చిన్న వయసులో వివాహం జరిగింది. మనశ్శాంతి లేక తీర్థయాత్రలకు వెళ్ళాను. 94వ సంవత్సరంలో కుమారుడు పుట్టాడు. భారతదేశం అంతా కూడా తిరిగాను, నాకు ఎక్కడ మనశ్శాంతి అనిపించలేదు. శనిసింగాపూర్ అనే ప్రాంతము మహారాష్ట్ర ప్రాంతంలోని షిరిడి దగ్గర ఉంటుంది. చాలామంది హైందవులు తలస్తారు అక్కడికి పోతే వాళ్ళ శని పోతుందని. అక్కడికి కూడా వెళ్ళాను, కానీ నా శని పోలేదు. దానికి బదులుగా ఆత్మహత్య ప్రయత్నం కూడా చేశాను. తపస్సు చేసుకోవడానికి అడవుల్లోకి వెళ్ళాలనుకున్నాను. ఒకానొక దినము మా గ్రామంలో కొంతమంది సువార్త సేవకులు దాదాపుగా ఒక 28 సంవత్సరాల క్రితం ఒక పాట పాడుతూ వీధి మధ్యలో చెట్టు పుట్ట మొక్క వద్దు, రాయి రప్ప కొలవద్దు అని పాట పాడుతూ ఆ దేవాలయం ఎదురుగా, తెలంగాణలో సువార్త తక్కువ, ఇప్పుడు సమయం లేదు నేను చెప్పడానికి, ఆశీర్వాదాలన్నీ ఆంధ్రప్రదేశ్కే. ఎందుకంటే ఒక్క మాటలో చెప్పాలంటే తెలంగాణకి సువార్థికులు అంతా ఆంధ్రప్రదేశ్ నుంచే వచ్చారు, ఈ కనిగిరి నుంచే ముఖ్యంగా, ఎందుకంటే రామాయపట్నంలో బైబిల్ కాలేజ్. సో అలాగూ ఎప్పుడైనా తరచుగా సువార్థికులు వచ్చి సువార్తను అందించేవారు. మీ అందరి కొరకు మేము ప్రార్థిస్తామని మోకాళ్ళ మీద ఉండి ప్రార్థించేవారు. అప్పుడు ఆ మాట నన్ను ఆలోచన చేసేటట్లు చేసింది. ఏంటంటే చెట్టు పుట్ట మొక్క వద్దు, రాయి రప్ప కొలవద్దు. ఒకానొక దినము నేను విగ్రహారాధన చేసే సమయంలో ఈ ప్రశ్న వేసుకున్నాను. ఇవన్నీ కూడా నా సాక్ష్యంలో ఉన్నవి. ఎండింగ్లో మీకు యవనస్తులు ముందుకు వస్తే మీ అందరికీ కూడా ఇస్తాను. ఒక దినము నేను ప్రశ్న వేసుకున్నాను, ఈరోజు నేను చనిపోతే ఈ విగ్రహం నన్ను రక్షిస్తుందా? ఇఫ్ ఐ డై టుడే డస్ దిస్ ఐడల్ సేవ్ మీ? ప్రశ్న వేసుకున్నాను, జవాబు రాలేదు. అప్పుడు ఆ ఒక సువార్థికుడు మా ప్రాంతానికి వచ్చి, ఇంటింటి సువార్త సేవకుడు, ఆయన పేరు మార్టిన్ లూథర్, కర్నూలు జిల్లా పెద్దటేకూరు నుంచి తెలంగాణ ప్రాంతానికి సువార్త లేనప్పుడే 30 ఏళ్ల క్రితం వచ్చాడు. ఒక నూతన నిబంధన గ్రంథం ఇచ్చాడు. ఆ నూతన నిబంధన గ్రంథము, నేను పుస్తకాల పురుగును చిన్నప్పటి నుంచి, ఆ నూతన నిబంధన గ్రంథమును చదవడం ప్రారంభించాను. 4 వచనాలు నా జీవితాన్ని మార్చేశాయి. చదువుతూ ఉన్నాను. అపోస్తుల కార్యములు 4:12 చదివాను. అక్కడ రాయబడ్డటువంటి వాక్యం ద్వారా, అంతకంటే ముందు నేను చదివినటువంటి భగవద్గీతలోని జ్ఞానయోగం 4:8 శ్లోకం, పరిత్రాణాయాం సాధూనాం వినాశాయ చతుకృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగి అనే మాట రాయబడ్డది. అంటే ప్రతి యుగంలోనూ మంచివారిని సంరక్షిస్తా, చెడ్డవారిని శిక్షిస్తా అని అన్నాడు. ఎవరు మంచివారు, ఎవరు దుష్టులు? వాస్తవంగా నేను పేరుకు బ్రాహ్మణుని, కానీ నాలో ఉండే దుర్గుణాలన్నీ కూడా ఎవరిలో ఉండకపోయేది. అన్ని చెడు అలవాట్లు, భార్యను ప్రేమించలేకపోవడము, అత్త మామపై దౌర్జన్యం చేయడం, దురలవాట్లు,
దుష్టత్వం ఎక్కువగా ఉండేది. ఒక దినము ఈ లేఖన భాగము చదివిన తర్వాత నన్ను శిక్షించే దేవుడు కాదు, రక్షించే దేవుడు నాకు కావాలని అనుకున్నాను. దెర్ ఈస్ సాల్వేషన్ ఇన్ నో వన్ ఎల్స్ అమంగ్ ద మార్టల్స్ దట్ అండర్ ద హెవెన్, దట్ ఈస్ ఓన్లీ వన్ నేమ్. యేసు నామములో రక్షణ అని తెలుసుకున్నాను. చాలా సంతోషించి వాక్యము చదువుతూ ఉన్నాను. కానీ సువార్తికుడు వచ్చి నీవు పాపి అంటే ఒప్పుకునేవాడిని కాదు. రోమా 3:23 చదివాను. మనందరికి తెలుసు, యూనివర్సల్ ట్రూత్, ఫర్ ఆల్ హ్యావ్ సిన్డ్ అండ్ కమ్ షార్ట్ ఆఫ్ ది గ్లోరీ, सबने गुनाह किया और खुदा की जलाल से महरूम है. ఏ భేదమును లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోవచ్చును. ఆ వాక్యం చదివినప్పుడు నేను కూడా పాపినని గ్రహించాను. అంతకంటే ముందు ఒప్పుకునేవాడిని కానే కాదు. ఆ వాక్యం నన్ను ఒప్పింపజేసింది, నేను పాపినని. ఇంకా కొంచెం ముందుకు వెళ్ళి రోమా 6:23 చదివాను. ఫర్ ద వేజెస్ ఆఫ్ సిన్ ఇస్ డెత్, बट द गिफ्ट ऑफ गॉड इज एटर्नल लाइफ थ्रू क्राइस्ट जीसस. गुनाह की मजदूरी मौत है, लेकिन खुदा की बख्शिश हमारे यीशु मसीह से हमेशा की जिंदगी. ఎలయనగా పాపం వల్ల వచ్చు జీతము మరణము అంటే భయపడ్డాను. I was thinking that if I die today, where shall I go? ఈ దినం నేను చచ్చిపోతే ఎక్కడికి వెళ్తాను? నరకమా స్వర్గమా అనుకున్నాను. అయితే అక్కడే ఒక అభయం ఉంది. ఏంటి అనంటే, ద గిఫ్ట్ ఆఫ్ గాడ్, ఖుదాకి బక్షీష్, దేవుని కృపావరం ఏంటంట? యేసుక్రీస్తులో నిత్య జీవం అంట. చప్పట్లు కొట్టి ప్రభువును మనం స్తుతిద్దాం. నిత్య జీవం ఎక్కడో లేదు, యేసుక్రీస్తులోనే ఉందని యోహాను రాసిన 1వ పత్రిక 5వ అధ్యాయంలో అపోజిట్ యోహాను తెలియజేస్తాడు. ఆ వాక్యము ద్వారా నేను చిన్నప్పటి నుంచి సండే స్కూల్కి వెళ్ళలేదు, యవన సమాజ కూటమికి వెళ్ళలే, మందిరానికి వెళ్ళలేదు. మహబూబ్ నగర్లో చదువుకునే సమయంలో ఎప్పుడైనా మీరు మహబూబ్ నగర్ వెళ్తే చూడండి, ఎంబీ కల్వరీ చర్చ్ అని ఉంటుంది. అక్కడ అది ఎందుకని, కాంపౌండ్ చాలా పెద్దగా ఉంటుంది. ఆదివారం మాత్రమే గేట్ తీస్తారు. మిగతా సమయంలో మనిషి పట్టేటంత సందు ఉంటుంది అంతే. అక్కడి నుంచి సినిమాకి వెళ్ళేవాడిని. అక్కడ పైన ఒక వాక్యం ఉన్నది. ఏంటి తెలుసా? క్రీస్తు యేసు పాపులను రక్షించడానికి ఈ లోకమునకు వచ్చునని పైన వాక్యం ఉంది. కానీ దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు లేరు. ఆ కింద చిన్న దారి అని చెప్పాను కదా, ఇప్పటికి ఉందో లేదో నాకే తెలియదు. ఆ దారిలో నుంచి సినిమా థియేటర్కి వెళ్ళేవాడిని, అంటే షార్ట్ కట్ అది. అప్పుడు నేను నా గదిలోనికి వెళ్ళి చిన్న ప్రార్థన చేసుకున్నాను. దేవా, నేను పాపిని, దయతో నన్ను క్షమించుమని. ఎందుకంటే నాకు ప్రార్థన అనుభవం లేదు, ప్రార్థన ఎలా చేయాలో తెలియదు. ఆ మాట చెప్పిన వెంటనే నా హృదయంలో ఎలాంటి అనుభూతి అంటే, దాదాపుగా ఒక 27-28 సంవత్సరాల క్రితము టెలివిజన్లో ఒక యాడ్ వచ్చేది. అది ఎలాంటిది అంటే, విఐపి బోనస్ బనియన్ వేసుకుంటే ఆ వ్యక్తి గాలిలో తేలుతా ఉంటాడు. అలాంటి అనుభూతి నాకు కలిగి పేతురు రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయం 8-9 వచనాల్లో చెప్పనా శక్యమును మహిమాయుక్తమైన ఆనందం గలవారై సంతోషించుచున్నామనే మాట రాయబడ్డది. ఎవరైనా నీకు ఎంత సంతోషం ఉందంటే, ఎవరైనా తూకం చేసి కొలత చేసి సంతోషాన్ని చెప్పగలరా? పాలను, నీళ్లను, బరువును చూస్తాము, పొడవు వెడల్పు చూస్తాము, సంతోషాన్ని లెక్కబెట్టలేము. అప్పుడు నా హృదయంలో అమితమైనటువంటి ఆనందం, నా పాపభారం అంతా పోయినట్లు అనిపించింది. చివరిగా ఏం చేయాలి ప్రభువా అని అన్నాను. 13/9/98 ప్రభువైన యేసును నా స్వంత రక్షకునిగా అంగీకరించి బాప్తిజం తీసుకున్నాను. ఆ దినము నుండి నా జీవితంలో ఒక ప్రశ్న వచ్చింది. ఇప్పుడు ఇక్కడ విగ్రహారాధన చేయాలా? ఎక్కడికి వెళ్ళాలి? 3 వచనాలు అయిపోయినవి. అపోస్తలుల కార్యం 4:12, రోమా 3:23, రోమా 6:23. ఆ పేతురు రాసిన పత్రిక అనుభూతి అంతే. చివరి వచనము యోహాను రాసిన 1వ పత్రిక 5:21. చిన్న పిల్లలారా, విగ్రహంల జోలికి పోకుండా జాగ్రత్తగా ఉండుడి. ఓ చిల్డ్రన్, కీప్ అవే ఫ్రమ్ ఐడల్స్. అది ఒకవేళ క్రైస్తవులకి పాత కావచ్చుగా, నాకైతే కొత్తగా అనిపించింది. ఎందుకంటే నేను విగ్రహారాధకుడిని. ఆ దినము నేను విగ్రహారాధన విడిచిపెట్టాను. చాలా కష్టాలు అనుభవించాల్సి వచ్చింది. నేను ముగించేస్తున్నాను సాక్ష్యము. ఇంటిలో నుంచి బయటికి పంపివేయబడ్డాను.
అప్పుడు నేను చాలా రోజులు సువార్తికుని వెంబడి తిరుగుతూ ఉండేవాడిని. ప్రభువు నన్ను పరిచర్య కొరకు పిలిచాడు. అప్పుడు సమయం లేక నేను చెప్పట్లేదు. ఎంతో కష్టము, అవమానం అనుభవించవలసి వచ్చింది. కానీ ప్రభు నాకు తోడుగా ఉన్నాడు. ఒక్క మాట చెప్పాడు ప్రభు, నీ ఉండే స్థలం ఇది కాదు, నేను చూపించు స్థలానికి వెళ్ళు. ఎక్కడికి వెళ్ళాలి ప్రభా? నాకు ఏ సంఘము తెలియదు, ఏ పాస్టర్ తెలియదు. అప్పుడు 99 జూలై 5 ఇల్లు వదిలిపెట్టి వెళ్తున్నాను. నా భార్య ఏడుస్తూ ఉన్నది. ఓ మై డియర్ హస్బెండ్, ఓ నా ప్రియ భర్త, నీవు ఎక్కడికి వెళ్తున్నావు? మంచి యవ్వన దశలో ప్రభువుని నమ్మినప్పుడు 23, బైబిల్ కాలేజీకి వెళ్ళినప్పుడు 24. అప్పుడు నా భార్య ఏడుస్తున్నది, నాకు సంతోషము. నా భార్య ఏడుస్తున్నది, నాకు సంతోషం. 99 జూలై 5 అదే చివరి రోజు నాకు ఇంకా ఆ ఇంట్లో నుంచి వెళ్ళిపోవడం. బైబిల్ ఇన్స్టిట్యూట్, మెన్నైట్ బ్రదర్ అండ్ బైబిల్ ఇన్స్టిట్యూట్ శంషాబాద్, 99 జూలై వెళ్ళాను. రాత్రి మగళ్ళు ప్రార్థన చేశాను. ఆ సాక్ష్యం అంతా కూడా సాక్ష్యంలో ఉన్నది. అక్కడ ప్రభు నన్ను చాలా బలపరిచాడు. నాగటి మీద చేయబెట్టి వెనక తిరిగి చూసేవాడు దేవుని రాజ్యానికి పాత్రుడు కాడని చెప్పాడు. పౌలు చెప్పినటువంటి తిమోతికి రాసిన 1 పత్రిక 6:6 నుంచి ప్రభు నాకు చూపించాడు. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభసాధనమైనది. మనం ఈ లోకంలోనికి ఏమీ తెలియదు, ఏమీ తీసుకొని పోలేము. కాగా అన్న వస్త్రములు గలవారమైండు తృప్తి పొంది ఉందము. ధనాపేక్ష సమస్తమైన కీళ్లకు మూలము. కొందరు దాన్ని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి తమను తామే పొడుచుకోండి. దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించి నీతిని, భక్తిని, యథార్థతను సంపాదించుకోవడం ప్రయాసపడమంటే పోరాడమనింది. దాంతో నా భార్య కొరకు ప్రార్థించాను. 1 సంవత్సరం తర్వాత నా భార్యను కూడా దేవుడు మార్చివేశాడు. చప్పట్లు కొట్టి మన ప్రభువుని మహిమపరుస్తాడు. 2000 సంవత్సరము బైబిల్ ఇన్స్టిట్యూట్కి వెళ్తూ ఉన్నాము. గ్రామ ప్రజలు, గ్రామ పెద్దలు, అత్తమ్మ, మావయ్య అందరూ అడ్డుపడుతున్నారు. మీరు 93వ సంవత్సరంలో హిందూ బ్రాహ్మణుడిగా ఇక్కడికి వచ్చారు, 2000 సంవత్సరంలో ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నారు. మీరు ఒక్కసారి వెళ్ళారంటే మీ ఆస్తి అంతా కూడా మీకు రాదు అంటే గ్రామ పంచాయతీలో రాయించుకున్నారు. దాన్నే అచ్చంపేట టౌన్కి తీసుకెళ్ళి నోటరీ చేయించారు. మేము ఆ దినము సంతోషంగా ప్రభు కొరకు, ప్రభువు చెప్పాడు కదా, పేతురు అన్నాడు, ప్రభా మేము సమస్తం విడిచిపెట్టి నేను వెంబడిస్తున్నాం. మాకు లాభం ఏంటంటే నా నిమిత్తము, సువార్త నిమిత్తము ఇండ్లను, భూములను, అన్నదములు, అక్కచెల్లు ఎవరైతే విడిచిపెడతారో వారికి 100 ఫలం అని చెప్పాడు ప్రభు. సో ఆ రోజు ఒక 6 నెలల పాప, 6 సంవత్సరాల బాబుని తీసుకొని బైబిల్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళాను. ఇంకా మా వారు ఎవరు కూడా రక్షించబడలేదు. శంషాబాద్లో నేను 7 సంవత్సరాలు బైబిల్ ట్రైనింగ్ చేశాను. మొట్టమొదటిగా CTS అనే కోర్సు 3 సంవత్సరాలు చదివి ఒక విలేజ్లో 4 సంవత్సరాలు పరిచర్య చేశాను, నాగర్కర్నూల్ దగ్గర. అక్కడ దేవుడు మన పరిచర్య ద్వారా 2 సంఘాలు స్థాపించాడు. తర్వాత మరలా BD అనే కోర్సు, ఆంగ్ల మాధ్యమం, ఇంగ్లీష్ మీడియం కోర్సు కొరకు మరలా శంషాబాద్ వెళ్ళి అక్కడ మరలా 4 సంవత్సరాలు చదివాను. అప్పుడు దేవరకొండ అనే ఒక టౌన్లో 7 సంవత్సరాలు పనిచేశాను. అక్కడ పరిచర్య చేసే సమయంలోనే లోన్ స్టార్లో పాస్టర్ లేడనే విషయం తెలిసి ఇక్కడికి వచ్చాను. ఇంకా మేము ప్రభు కొరకు సమస్తం విడిచిపెట్టి వచ్చాము. ప్రభు మాకు చూయించాడు, పరలోకం చూయించాడు, ఈ లోకం మాకు చూయించలే. సో ఇంకా రక్షింపబడని మా వారందరి కొరకు ప్రార్థన చేయండి. ఇంకా అనేకమైనటువంటి విషయాలు ఇందులో ఉన్నవి. ఇందులో జీవం ఉన్నది కాబట్టే ఈ జీవం గల మాటలను బట్టి నేను నా జీవితాన్ని మార్చుకున్నాను. ఎందుకంటే చిన్నప్పటి నుంచి నాకు ఒక ఆలోచన ఉండేది. ఏంటి తెలుసా? క్రైస్తవ మతం అంటే నేను ద్వేషించేవాడిని. ఎందుకంటే వాస్తవం చెప్పాలంటే నేను ఇలా అనుకునేవాడిని, వారు తక్కువ జాతి వారు కాబట్టి వారి కులం చెప్పుకోవడానికి బదులుగా వారు పాలిష్గా క్రిస్టియన్స్ అని చెప్పుకుంటారు తప్ప అందులో ఏమీ లేదని అనుకునేవాడిని. కానీ ఈ జీవం గల దేవుని వాక్యం అపోస్తుల కార్యం 5:20లో ఈ జీవమును గూర్చిన మాటలన్నీ కూడా వెళ్ళి ప్రజలతో చెప్పండి అని పేతురుతో దేవదూత చెప్పాడు. ఈ జీవం గల మాటలు నా జీవితాన్ని మార్చేశాయి. నన్ను మార్చిన దేవుడు నిన్ను కూడా మార్చే శక్తి ఆయనకు ఉంటున్నది. చప్పట్లు కొట్టి ప్రభుని మనం భయపరుస్తాం. సో ఇప్పటికే చాలా సమయం గడిచిపోయింది. నా ముందున్నటువంటి సమయాన్ని ప్రతి సెకండ్ కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటిది. మనం లేఖన భాగం చదువుకున్నాము. ఆ రోజు FSC సంఘముతో పౌలు గారు మాట్లాడుతూ ఉన్నాడు. అయ్యా, ఒకప్పుడు మీరు దేవుని ప్రజలు కాదు, మీకు వాగ్దానాలు లేవు, మీరు నిరీక్షణ లేని ప్రజలు, మీకు గ్రంథము లేదు, మీరు పరదేశులు అని అన్నాడు. నిజమే. ప్రపంచంలో ఈ విషయం చెప్పి ముందుకు వెళ్తాను. ప్రపంచంలో ఎవరైనా జ్ఞానవంతులు ఉన్నారు అంటే వారు మొదటిగా యూదులు, రెండవదిగా
క్రైస్తవులు. దేవుడు వారికి అమోఘమైనటువంటి ఆశ్చర్యకరమైనటువంటి దీవెనలన్నీ కూడా ఇచ్చాడు. 33వ కీర్తన 12, 144, 15లో రాయబడ్డది. ఏమని రాయబడ్డది? యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు, ఆయన తనకు స్వాస్థ్యంగా ఏర్పరచుకుని వారు ధన్యులు అన్నాడు. 144వ కీర్తన 15వ వచనంలో కూడా అదే మాట రాయబడ్డది. ఇట్టి స్థితి గల వారు ధన్యులు, యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు అనే మాట రాయబడ్డది. ఆ ధన్యత కేవలం వారికే దేవుని వాక్యంలో రాయబడ్డది. రోమపత్రిక 3వ అధ్యాయంలో పౌలు అంటాడు, దేవోక్తులు యూదుల పరము చేయబడ్డవి, గ్రంథం వారిది, పితరులు వారు. మరి మనకేంటి? యూదులు ఒక మాట చెప్పుకునేవారట. ఏంటి తెలుసా? దేవుడు అన్ని జనులను చేశాడంటే నరకంలో కాలడానికి వారు పనికొస్తారు. ఒక కట్టెకు మరొక కట్ట జత అయితే ఎలా అయితే మంట ఎక్కువ అవుతుందో, నరకంలో కాలడానికి మాత్రమే అన్యజనులు ఉన్నారని వాడు తలంచేవారట. కానీ యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చి యోహాను 3:16 ప్రకారము, for God so loved the world that he gave his only begotten son, whoever believes in him shall not perish but may have an eternal life. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాని విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయన్ను అనుగ్రహించెను. మనమందరం కూడా దేవునికి ఎలా ఉన్నామట? రోమపత్రిక 5వ అధ్యాయం 10వ వచనంలో రాయబడినది, మనమందరము దేవునికి శత్రువులమై ఉండగా. ఎలాంటి వారమట? మనము శత్రువులమంట. మనందరికి తెలుసు, పాత నిబంధనలో దేవుడు విగ్రహారాధన ఎంత అసహించుకున్నాడు. మనమందరం మునుపు అలాంటి వారమే, విగ్రహారాధికులము, దేవుడు లేనటువంటి వారము. నిరీక్షణ లేదు మనకు. చచ్చిపోతే మరణం తర్వాత ఏముంటుందో మనకు తెలియదు, మనుగడ లేదని అనుకునేవారు. సమాధి ఆవులంతా చీకటి. అలాంటిది యేసు ప్రభు వారి లోకానికి వచ్చి ఒక గొప్ప ప్రణాళికతో, అబ్రహాంకు ఈరోజు పరలోకంలో ఎంత స్థానం ఉన్నదో, ప్రభు అయిన యేసును తమ స్వంత రక్షకునిగా అంగీకరించిన ప్రతి ఒక్కరికి కూడా అదే స్థానం ఉన్నది. చప్పట్లు కొట్టి మనం ప్రభువును మహిమపరుస్తాం. ఇది నేను చెప్పే మాట కాదు. ఇప్పుడు మనం చదువుకున్నటువంటి ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనంలో పౌలు గారు కూడా దాన్ని దృఢపరుస్తూ ఉన్నాడు. లెటర్ ఆఫ్ పాల్ టు ది ఎఫెసియన్స్ చాప్టర్ 2:7 చూడండి, అక్కడ రాయబడినది, క్రీస్తు యేసునందు మనల్ని ఆయనతో కూడా లేపి ఏం చేశాడట? పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టాడట. ఎంత గొప్ప ఆధిక్యత అండి! చప్పట్లు కొట్టి మనం ప్రభువుని మహిమపరుస్తాం. ఒక చిన్న సందర్భం జ్ఞాపకం చేస్తాను నేను మీకు. అపోస్తలుడైన పౌలు సంగతి మనకందరికీ తెలుసు, ఆయన గురించి నేను చెప్పట్లేదు. అపోస్తలుడైన పేతురు గురించి మనందరికీ తెలుసు, ఆయన గురించి ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఆయన ఒక మాట చెప్తాడు. పేతురు గారు ఏమంటాడు తెలుసా? 10వ అధ్యాయం అపోస్తలుల గారు 28వ వచనంలో, యూదులు అన్యులతో సాంగత్యము చేయరు. యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఆ విషయం రాయబడ్డది. అయితే పేతురు ఏమంటాడు తెలుసా? కనీసం అన్యుని తాకడం కూడా యూదునికి తగదంట. 10:28 అక్కడ రాయబడ్డది. ఎవరైనా చదవండి ఒకసారి. అన్యజాతి వానితో సహవాసము చేయుటైనను అట్టివాన్ని ముట్టుకొనుటైనను చాలు. అంటే యూదులంటే అంత నిష్ఠ కలిగినటువంటి వారు. కానీ దేవుని వాక్యములో అక్కడ పేతురుకు దేవుడు ఒక దర్శనం చూపించాడు. మనందరికి తెలుసు, పెద్ద చెంగు పాత్ర ఒకటి అపోస్తలుల కార్యం 10వ అధ్యాయంలో ప్రార్థన చేసే సమయంలో అవన్నీ కూడా రకరకాల మరి ఆ సరీసృపాలు, పురుగులు, ప్రాకెట్ పడితే అవి చంపుకొని తినమంటాడు. ప్రభువా, ఇది నిషేధం అంటే, నేను పవిత్రపరిచిన నువ్వు నిషేధపరుస్తావా? అది కొర్నేలి విషయంలో రాయబడ్డది. అపోస్తలుల కార్యం 10:34, 35, 36. దేవుడు పక్షపాతి కాడని నేను నిజంగా గ్రహించి ఉన్నాను. ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకుని బండి ఆయన అంగీకరించును. యేసుక్రీస్తు అందరికీ, బిగ్గరగా చెప్పాలి, యేసుక్రీస్తు అందరికీ. చప్పట్లు కొట్టి బిగ్గరగా మనం మహిమపరుస్తాం. ఆయన ఈ లోకానికి రావడంలో గల ముఖ్య ఉద్దేశం ఏంటి తెలుసా? మనందరినీ కూడా పరలోకము తీసుకొని వెళ్ళడానికి, పాతాళంలో నుంచి విడిపించడానికి, చీకట్లో నుంచి. నేను ప్రార్థన చేసేవాడిని, అస్తోమా సద్గమయ, తమసోమా జ్యోతిర్గమయ, మృత్యోర్మా అమృతాంగమయ. దేవా, మేము అసత్యంలో ఉన్నాము, సత్యంలోకి నడిపించు. చీకట్లో ఉన్నాము, వెలుగులోకి నడిపించు. మరణంలో ఉన్నాము, మమ్మల్ని జీవంలోకి నడిపించు. ఎవరు నడిపిస్తారు? అందరూ ప్రార్థన చేసేవారు.
యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చి ఆయన మనందరి కొరకు ఆ సిలువపై యూదులు అన్య జాతి వారిని ఎంత ద్వేషించేవారు మనందరికి తెలుసు. అలాంటిది యేసుక్రీస్తు వారు ఆయన సిలువలో చనిపోవడం వలన, సిలువలో చనిపోయినప్పుడు అక్కడ ఏం జరిగింది తెలుసా? దేవాలయపు తెర పై నుండి క్రిందికి చెనిగిపోయింది. మత్తయి సువార్త 27:51, మార్కు సువార్త 15:38. అంటే యూదులను అన్యజనులను దేవుడు ఏకం చేసేసాడు. చూడండి, ఇందాక మనం చదివినటువంటి ఆ లేఖన భాగంలో అదే విషయము పౌలు గారు తెలియజేస్తూ ఉన్నారు. 2వ అధ్యాయంలో మొట్టమొదటిగా నేను ఎఫెసీయులకు రాసిన పత్రికలోని కొన్ని విషయాలు నేను మీకు తెలియజేస్తాను. మొట్టమొదటి అధ్యాయంలో చూస్తే అక్కడ ఏమని రాయబడి తెలుసా? యేసుక్రీస్తు సంఘానికి శిరస్సుగా ఉన్నాడు. ఇక్కడ మనం ఉత్సవం జరుపుకుంటుంటే పౌలు గారు ఒక మంచి మాట తెలియజేస్తారు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12:26లో శరీరంలో ఒక అవయవం ఘనత పొందితే శరీరం అంతటికి ఘనతనంట. ఇక్కడ నందిపాడు తెలుగు బాప్టిస్ట్ చర్చ్ సెలబ్రేటింగ్ ద 7th anniversary ఆఫ్ ద చర్చ్. అక్కడ శిరస్సు కూడా సెలబ్రేషన్ చేసుకుంటూ ఉన్నది. చప్పట్లు కొట్టి మన ప్రభువును వైపరచాం బిగ్గరగా. కొంతమంది కొట్టట్లేదు ఇటువైపు, బిగ్గరగా కొట్టాలి. నా మాట కాదు, ఇది బైబిల్ చదవాలి. ఇఫ్ వన్ మెంబర్ ఈజ్ ఆనర్డ్ వీ విల్ రిజాయిస్ టుగెదర్ అని పౌలు గారు అంటాడు. అయితే 1:23లో చూస్తే అక్కడ క్రీస్తు సంఘమునకు శిరస్సుగా మనకు కనిపిస్తూ ఉన్నాడు. 2వ అధ్యాయంలో చూస్తే సంఘము ఒక ఆలయముగా కట్టబడుచూ ఉన్నది. 2వ అధ్యాయంలో చాలా స్పష్టంగా రాయబడ్డది. చూడండి, 21వ వచనం, ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయమగుటకు వృద్ధి పొందుచున్నది. 1వ అధ్యాయము చివరి వచనంలో యేసు ప్రభు సంఘానికి శిరస్సుగా ఉన్నాడు. 2వ అధ్యాయం మనం చదువుకున్న 21వ వచనంలో మందిరముగా మనం కట్టబడుచున్నాం. 3వ అధ్యాయంలో చూస్తే అక్కడ రాయబడ్డ మాట ఏంటి తెలుసా? సంఘము ఒక మర్మముగా ఉన్నది 3:6లో. 4వ అధ్యాయము సంఘం ఒక నూతన పురుషునిగా ఉన్నది. 5వ అధ్యాయంలో సంఘము వధువు, మనందరికి తెలుసు, వివాహంలో చదువుతూ ఉంటారు. 6వ అధ్యాయంలో సంఘము ఒక ఎలా ఉన్నది? సైనికుని వలె ఉంటున్నది. ఈ 2వ అధ్యాయంలో మనం చదువుకున్నటువంటి లేఖన భాగంలో పౌలు గారు చాలా స్పష్టంగా మునుపు శరీర విషయంలో అన్యజనులై ఉండి శరీరమందు చేతితో చేయబడిన సున్నతి గలవారనబడిన వారి చేత సున్నతి లేని వారనబడిన మీరు ఆ కాలమందు ఎలా ఉన్నారట? ఇశ్రాయేలుతో సహపౌరులు కాక. ఆపండి అక్కడ. ఒక్క విషయం మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని నిబంధన ఇశ్రాయేలుల్లో వారితో ఎలా ఉన్నా తెలుసా? సున్నతి ద్వారా. అదంతా కూడా ఆదికాండం 17వ అధ్యాయంలో రాయబడ్డది. భూమి ఆకాశం ఉన్నంత వరకు కూడా మీతో నా నిబంధన సున్నతి ద్వారా నేను చేస్తూ ఉన్నానని చెప్పాడు. తర్వాత వేరే వేరే విషయాలు మనము అవన్నీ కూడా ఇప్పుడు సమయం కాదు. దేవుడు ఒక మాట అన్నాడు ఇశ్రాయేలుతో చేసిన నిబంధన. నేను సూర్యుని అక్కడ ఉదయించమని చెప్పాను, పడమట అస్తమించమని చెప్పాను. ఒకవేళ సూర్యుడు చంద్రుడు ఉన్నంత కాలము 31వ అధ్యాయంలో ఉన్నది, 33వ అధ్యాయంలో కూడా ఆ విషయం రాయబడ్డది ఇర్మియా గ్రంథంలో. నా నిబంధన వారితో కూడా ఉంటుందని చెప్పాడు. అంటే వారితో దేవుడు చేసినటువంటి ప్రత్యేకమైనటువంటి నిబంధన. దేవుని అనాది ప్రణాళికలో అందరినీ రక్షించాలనే ఆలోచన ఉన్నది. కానీ ఇది మర్మముగా ఉన్నదని అపోస్తలుడైన పౌలు రోమాపత్రిక 16వ అధ్యాయంలో చెప్తాడు. ఇక్కడ మనం చదువుకున్న ఎఫెసీయులకు రాసిన పత్రిక 3:6లో కూడా తెలియజేస్తాడు. ఇక్కడ చూస్తే ఇశ్రాయేలుకు ఉండే ఆధిక్యతలు ఏవి కూడా మనకు లేవు. పౌలు అంటాడు ఇశ్రాయేలుతో సహపౌరులు కాక పరదేశులను. ఇంకేమంటాడు? వాగ్దానమందు దేవుడు లేని వారై ఉండి క్రీస్తుకు దూరస్థులై ఉంటారని మీరు జ్ఞాపకం చేసుకోండి. మనందరికి తెలుసు. ఇంతకుముందు చెప్పాలనుకున్నాను, మధ్యలో ఏదో ఆటంకం కలిగింది. పేతురు గురించి చెప్పాను, పౌలు గురించి కూడా చెప్పాలి. ఆయన రక్షించబడిన తర్వాత అన్యజనులకు అపోస్తలుడిగా ఉన్నాడు. ఒక సందర్భంలో ఒక గ్రీకు దేశస్థుని దేవాలయంలోనికి తీసుకొని వెళ్తాడు. అదంతా కూడా అపోస్తలుల గారు 21వ అధ్యాయంలో రాయబడ్డది. ఆ దేవాలయంలోనికి తీసుకొని పోయినప్పుడు అక్కడున్న వారందరూ కూడా గగ్గోలు పెడతారు. ఏంటి? దేవాలయమును అపవిత్రం చేస్తున్నాడు వీడు. చూసారా? అర్థమైందా మీకు? యెరూషలేము దేవాలయంలో
సపరేట్గా, స్త్రీలకు సపరేట్గా, పురుషులకు సపరేట్గా, అన్యజనులకు సపరేట్గా ఉండేది. యెరూషలేము దేవాలయంలోనికి ఒక గ్రీకు దేశస్థుని తీసుకొని వస్తే ఏం చేశారు వాళ్ళు? దేవాలయాన్ని అపవిత్రం చేయడానికి వీడు తీసుకొని వచ్చాడని గగ్గోలు పెట్టారు. అంటే దాని అర్థం ఏంటి? దేవుడు కేవలం యూదులకే దేవుడా? పౌలు ప్రశ్న వేస్తాడు రోమాపత్రికలో, అన్యజనులకు దేవుడు కాదా? అన్యజనులకును ఆయన దేవుడే అని మళ్ళీ సమాధానం చెప్తాడు. ప్రభునందు మిక్కిలి ప్రియులారా, అది కేవలం మీకు సందర్భం జ్ఞాపకం చేస్తున్నాను. నాకు ఇవ్వబడిన సమయం సమీపిస్తున్నది. మనం చూస్తే దేవుని వాక్య ప్రకారము మనం యేసుక్రీస్తులో ఎలా రక్షించబడ్డామంటే, మనము యూదులము కాదు, మనకు ధర్మశాస్త్రము లేదు, మనకు వాగ్దానాలు లేవు, మనం ఇశ్రాయేలుతో సహపౌరులం కాదు. కానీ దేవుని వాక్యము తెలియజేస్తున్నది ఏంటి అనంటే, విశ్వాసము ద్వారా నీతిమంతులముగా తీర్చబడి దేవునితో సమాధానము కలిగి ఉన్నాము అని రోమపత్రిక 5:1 రాయబడిన. చప్పట్లు కొట్టి మన ప్రభువును మహిమపరుస్తాం. లెట్ us clap బిగ్గరగా. The Bible says righteous shall live by faith. నీతిమంతుడు ఎలా జీవిస్తాడట? విశ్వాస మూలముగా జీవిస్తాడట. హబక్కుకు 2:4, రోమాపత్రిక 1:17, గలతీ పత్రిక 3:11, హెబ్రీయులకు రాసిన పత్రిక 10:38. యేసు ప్రభువుని నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయన లేపినని హృదయమందు విశ్వసించినట్ల నీవు రక్షింపబడుదు. మనం ఏమి చేయాల్సిన అవసరం లేదు. నేను కూడా నా పాపాలు ఒప్పుకున్నప్పుడు మానవుడు తన్ను తాను రక్షించుకొనలేడు. దేవుని వాక్యంలో రాయబడినది రోమపత్రిక 3:9-10 ఇది గురించి రాయబడినది ఏమనగా, నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు, మనం అందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతే మనలో ప్రతివాడు తనకు ఇష్టమైన త్రోవకు తొలిగాను. ఇక్కడ పౌలు గారు అదే అంటున్నాడు. ఒకానొకప్పుడు మీరు జ్ఞాపకం చేసుకోండి, మీరు క్రీస్తుకు దూరస్తులై ఉన్నారు. ఇప్పుడైతే ఎలా ఉన్నారు మీరంటే, మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు ఎలా ఉన్నారట? క్రీస్తు రక్తం వల్ల మీరు సమీపస్తులై ఉన్నారు. ఆయన రక్తము ప్రతి మానవుని పవిత్రం చేసి దేవునికి సమీపంగా చేస్తుంది. మరలా చప్పట్లు కొట్టి మన ప్రభువును మహిమపరుస్తాం. ఇది కేవలము ఆయనకు మన పట్ల ఉన్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి ప్రేమ. ఆ రోజు అపవాది చేసిన దానికి ఆదికాండం 3వ అధ్యాయంలో అది మొదలుకొని మానవులను ఎలాగైనా పాపంలో పడవేయాలని మనందరికీ తెలుసు. అక్కడ దేవుని వాక్యంలో రాయబడ్డది, యేసుక్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చాడట? అపవాది క్రియలను లయపరచడానికి వచ్చాడట. యోహాను రాసిన మొదటి పత్రిక 3:8 రాయబడ్డది. రోమాపత్రిక 16:20 సమాధానకర్తయగు దేవుడు సాతాను మీ కాళ్ళ క్రింద శీఘ్రంగా చీతగా ద్రొక్కించును గాక. ఆమేనండి. చప్పట్లు కొట్టి ప్రభువును మహిమపరచండి. అపవాది మానవులందరినీ కూడా చీకట్లో బంధించి వేశాడు. అలాంటిది యేసుక్రీస్తు వారు అన్నాడు, ఐ ఆమ్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్. నేను లోకానికి వెలుగునై ఉన్నాను. నా యందు విశ్వాసం ఉంచువాడు చీకట్లో నిలిచి ఉండకూడనట్లు నేను ఈ లోకానికి వెలుగుగా వచ్చి ఉన్నానని చెప్పాడు. అది యోహాను 8:12 రాయబడ్డది. ఇక్కడ పౌలు గారు ఈ మాట చెప్తున్నారు. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఈ విషయాలను కూడా మనం గమనిస్తాం. 14వ వచనం, ఆయన మన సమాధానమై ఉండి, ఇందాక రోమపత్రిక 5:1 మనం చదివాం. కాబట్టి విశ్వాస మూలమున నీతిమంతులముగా తీర్చబడి దేవునితో సమాధానము కలిగి ఉన్నామంటే ఫుట్ నోట్స్లో సమాధానము కలిగి ఉన్నామని పాఠాంతరంగా రాయబడ్డది. మనం చూస్తే అక్కడ ఏమంటా అంటే, ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును. మనందరికి తెలుసు, ఆ రోజు యూదులు లూకాసు సువార్త 18వ అధ్యాయం 13-14 వచనాల్లో యేసు ప్రభువు వారు ఒక ఉపమానం చెప్పాడు. ప్రార్థన చేయడానికి 2 వ్యక్తులు దేవాలయానికి వెళ్ళారట. ఒక వ్యక్తి పరిసయ్యుడు, మరి ఒక వ్యక్తి సుంకరి. పరిసయ్యుడు ఇలా ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా నేను వారమునకు 2 మార్లు ఉపవాసం ఉంటాను, నా 10వ భాగంలో నేను నీకు ఇస్తాను, పుదీనాలో, సోపులో, జీలకర్రలో. ఇదిగో ఈ దొంగ లాంటి వాడిని కాదు, ఇదిగో ఈ సుంకర్ లాంటి వాడిని కాదు. ప్రభు అన్నాడు, ఆ వ్యక్తి, ఆ సుంకరి ఏం చేస్తున్నాడు? ఆకాశం వైపు చూడడానికైనా కూడా ధైర్యము చాలక. అంటే చూడండి, ఇక్కడ దేవాలయం అంతా కూడా నాశనం చేయబడ్డ తర్వాత డిపార్టెడ్ గ్లోరీ, ఇక బోత్ దేవుడు అక్కడ లేడు, ఆకాశంలో ఉన్నాడని వారి నమ్మకం.
దేవుని వాక్యంలో కూడా రాయబడి 115:1 రాయబడి, మీ దేవుడు ఎక్కడున్నా అంటే మా దేవుడు ఆకాశమందు ఉన్నాడు అని. నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయం అంతా అలా ఉంది. 2వ అధ్యాయం 20వ వచనంలో చూస్తే ది గాడ్ ఆఫ్ హెవెన్ విల్ గివ్ అస్ సక్సెస్ అనే మాట రాయబడ్డది. ఆ సుంకరి ఆకాశంలో దేవుడున్నాడని చూడడానికి ధైర్యము చాలక, దేవా పాపినైన నన్ను కరుణించుమని ఒక చిన్న ప్రార్థన చేశాడు. ప్రభు అన్నాడు, అతని కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి ఇక్కడి నుంచి పోయాడనే మాట చెప్పాడు. ఆ పరిసయ్యుని యొక్క అహంకారం చూశాడు. మనందరికీ తెలుసు, వారు లేఖనాలను భద్రపరిచేవారు, లేఖనాలను క్షుణ్ణంగా పఠించేవారు కాబట్టి అతనికి అంత గర్వం ఉన్నది కాబట్టి మనం గ్రహిస్తున్నాం. అప్పుడు అసలు యోహాను సువార్త 4వ అధ్యాయంలో సమరయ స్త్రీ అన్నది, యూదులు సమరయులతో సాంగత్యం చేయరు కదా, నీవు యూదుడవు, నన్ను దాహం నాకు నీళ్ళు ఇవ్వమని అడుగుతున్నావు కదా, ఇది ఎలా సాధ్యము, ఎందుకు అడుగుతున్నావు నీవు? యూదులు అన్యజనులను ఎక్కువగా ద్వేషిస్తూ ఉంటారు. ఎందుకనంటే దేవుని వాక్యంలో రాయబడ్డది. రోమాపత్రిక 9వ అధ్యాయంలో చాలా స్పష్టంగా రాయబడి, ఒకసారి మనం చదువుదాం. ఎందుకు అంత గర్వించే వాళ్ళంటే మనం అక్కడ చూసాం. రోమాపత్రిక 9వ అధ్యాయంలో రాయబడిన, చాలా స్పష్టంగా రాయబడిన, చూడండి అక్కడ 4వ వచనం, వీరు ఇశ్రాయేలీలు దత్తపుత్రత్వమును మహిమయు నిబంధనలను ధర్మశాస్త్ర ప్రధానమును అర్చనాచారాదులను వాగ్దానములను వీరివి, పితరులు వీరివారు, శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను, ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆమేన్. ప్రభునందు మిక్కిలి ప్రియులారా, వాళ్ళు గర్వించారు. అబ్రహాము మాకు తండ్రి, వారి గర్వము కదా. మత్తయి సువార్త 3వ అధ్యాయంలో బాప్తిజం ఇచ్చి యోహాను చెప్తుంటే అబ్రహాము మాకు తండ్రి అని వారు గర్వపడుతున్నారు. ప్రభునందు మిక్కిలి ప్రియులారా, అదంతా కూడా అపోజిట్ పౌలు గారు చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాడు. ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకునుడిన ద్వేషమును, అనగా ఎఫ్ఎస్సి సంఘంలో అక్కడ కొంతమంది అన్యజనులు ఉంటున్నారు. అక్కడ రాయబడ్డది, మునుపు అన్యజనులు మీరని చెప్తాడు. మాకును మీకును ఉండిన ద్వేషం అనగా విధి రూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయట చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేసెను. ప్రభునందు మిక్కిలి ప్రియులారా, ఈరోజు మనకు సమయం లేదు. క్రీస్తులో మనకు కలిగే ఆధిక్యత ఇంత అంత కాదు. దేవుని వాక్యంలో రాయబడ్డది, సువార్తలు చదివితే చాలు, నీతిమంతులు దేవుని రాజ్యములో ఎలా ఉంటారంట, సూర్యుని వలె తేజరిల్లుదురు అనే మాట రాయబడ్డది. మత్తయి సువార్త 13వ అధ్యాయం ఒకసారి మనం చూసాం. అక్కడ యేసు ప్రభువు వారు చెప్పినటువంటి మాట చూడండి. మత్తయి సువార్త 13వ అధ్యాయంలో రాయబడి ఉన్నది చూడండి. అక్కడ 13వ అధ్యాయంలో 43వ వచనంలో చూడండి, అప్పుడు నీతిమంతులు తమ తండ్రి రాజ్యములో ఎలా ఉంటారట, సూర్యుని వలె తేజరిల్లుదురట. సూర్యుని చూడాలంటే మనం ఏం చేస్తాము, నేరుగా చూడలేము కదా, సన్న నరాలన్నీ కూడా కట్ అయిపోతాయి మనకు. కారణం ఏంటంటే అంత పవర్. ఒక్క సూర్యునికి అలా అయితే ఆయనే యేసుప్రభు వారే కోటి సూర్యుల కాంతి. దేవుని వాక్యంలో రాయబడ్డది. సో ఇక్కడ పౌలు యొక్క ఉద్దేశం ఏంటి అంటే, క్రీస్తులో మనకు కలిగినటువంటి ఆ దీవెనలన్నీ కూడా ఆయన వరుసగా ఒక్కొక్కటిగా చెప్తూ ఉన్నాడు. ఆ యొక్క ఆజ్ఞలు వాళ్ళు ఏమనుకునేవారు, మాకు ధర్మశాస్త్రం ఉన్నది, మీకేమున్నది, మాకు నిరీక్షణ ఉన్నది, మీకేమున్నది అని వారు తలంచేవారు. సో దానికి పౌలు గారు చెబుతూ ఈ ఇద్దరిని ఒక్కటిగా చేసింది ఏంటి అంటే ఆ సిలువ. ఆయన దేవుని యొక్క అనాది ప్రణాళికలు ఆ సిలువ ద్వారా ప్రపంచమంతా కూడా ఆ రోజు ఒక చిన్న అంటే సంఘం ఎలా ఏర్పడ్డదు ప్రభు చెప్పాడు. ఏం చెప్పాడు, ఈ బండ మీద నా సంఘమును కడతాను. 16వ అధ్యాయం 18వ వచనం మత్తయి సువార్తలో, పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలువనేరు అని చెప్పాడు. అంటే ఏ సంఘమును కూడా చెప్పాడు. పాత నిబంధనలో సంఘము లేదు, కొత్త నిబంధనలో సంఘం అంటే బిల్డింగ్ కాదు.
ఆయన శరీరాన్నే సంఘముగా పిలిచాడు. 325 వరకు ఈ బిల్డింగ్ అనేది లేదు. ఇళ్లలో కట్టుకునేవారు, ఇళ్లలో గ్యాదర్ అయ్యేవారు. అప్పుడు ప్రభు చెప్పినటువంటి మాటను బట్టి ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేపబడి 40 దినములు అనేక మంది కనిపించి అనేకమైనటువంటి రుజువులు చూపించి 10 రోజుల తర్వాత పెంతెకోస్తు అనే పండుగ వచ్చింది. ఆ రోజు 2వ అధ్యాయంలోని దేవుని వాగ్దానాన్ని బట్టి అంత్య దినాల్లో సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరిస్తానని యోవేలు 2:28-29, అపోస్తలుల కార్యం 2:17-18 ప్రకారం ఆ రోజు అందరి మీద దేవుని యొక్క ఆత్మ అనగా పరిశుద్ధాత్మ వచ్చి వారిపైన వాళ్ళప్పుడు వారు ఆయా రకాల భాషలతో మాట్లాడారు. అప్పుడు పేతురు ప్రసంగం చేస్తే మొట్టమొదటిసారిగా ఆ దేవుని వాక్యంతో 2వ అధ్యాయం 37-38 వచనాల్లో వారి హృదయంలో పొడవుబడి నొచ్చుకొని ఏం చేయాలి? యేసుని మీ స్వంత రక్షకునిగా అంగీకరించండి. అప్పుడు పరిశుద్ధాత్మ అనే వాగ్దానం మీకు, మీ సమీపస్తులకు, మీ దూరస్తులకు అందరికీ వస్తుంది. అప్పుడు 2వ అధ్యాయం 41వ వచనంలో ప్రభువైన యేసును తమ స్వంత రక్షకునిగా అంగీకరించిన వారు 3,000 మంది మొట్టమొదటి సంఘం. చప్పట్లు కొట్టి ప్రభువుని బిగ్గరగా మహిమపరుస్తాం. తర్వాత 4వ అధ్యాయం 4వ వచనంలో ఆ 3,000 కాస్త 5,000గా మారిపోయింది. తర్వాత చూస్తే శిష్యుల సంఖ్య విస్తరిస్తున్నదని 6వ అధ్యాయం 5వ వచనంలో రాయబడ్డది. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా దాదాపుగా 300 నుంచి 400 కోట్ల మంది ప్రభువైన యేసును తమ స్వంత రక్షకునిగా అంగీకరించారు. బిగ్గరగా చప్పట్లు కొట్టి ప్రభువుని మహిమపరుస్తాం. పౌలు గారు అదే విషయాన్ని ఇక్కడ చెప్తూ ఉన్నాడు. ఈ సిలువ ద్వారా, కేవలం ఆ సిలువ ద్వారా మాత్రమే అన్యజనులకు, యూదులకు ఉన్నటువంటి అడ్డు, ఇందాక చెప్పాను మత్తయి సువార్త 27:51, మార్కు సువార్త 15:38, దేవాలయపు తెర పై నుండి క్రిందికి ఏమైందట? చిరిగిపోయిందట. 2గా అక్కడ రాయబడ్డ మాట, మన సొంత మాటలు ఎప్పుడు కూడా కలపొద్దు బైబిల్లో. 2గా చిరిగిపోయిందట. అప్పుడు దేవాలయ ప్రవేశం, ఇందాక చెప్పాను, అపోస్తలుడైన పౌలు ఒక గ్రీకు దేశస్తుని దేవాలయంలోకి తీసుకుని వెళ్తే ఏం జరిగింది? దేవాలయం అపవిత్రం అయిపోయిందంట. ఈరోజు కూడా భారతదేశంలో అలాగే ఉంది. నేను కూడా ఒకానొకప్పుడు విగ్రహారాధన చేసే సమయంలో ఒకసారి ఒక సంఘటన జరిగింది. అక్కడ ఒక పోస్ట్ మాస్టర్, ఆయన బాగా ఎడ్యుకేటెడ్, ఆయన ఎస్సీ, ఆయన తిరుపతి పోయి వచ్చి దేవాలయంలోనికి ప్రవేశించి టెంకాయ ఆయన్నే కొట్టుకున్నాడు. నేను అక్కడ పూజారిగా పనిచేస్తున్నాను. ఊరోళ్ళంతా గగ్గోళ్ళు పెట్టారు, నీకు ఆలయ ప్రవేశం లేదు అన్నారు. నాకు తర్వాత అర్థమైపోయింది పరిస్థితి ఏంటనేది. ఇక్కడ కూడా యూదులకు అన్యజనులకు మధ్య ఉన్నటువంటి అదంతా కూడా మనము వేగంగా చదువుదాం, మనకు సమయం సంపిస్తుంది. ఇట్లు సంధి చేయుచు ఈ ఇద్దరిని తన యందు ఒక్క నూతన పురుషునిగా సృష్టించి, ఎవడైనను క్రీస్తునందునడల వాడు నూతన సృష్టి. ప్రభు అన్నాడు, ఒకడు క్రొత్తగా జన్మిస్తేనే కానీ దేవుని రాజ్యమును చూడలేడని నికోదేముతో 3:3లో చెప్పాడు. గాలి తనకి ఇష్టమైన చోటుకు విసురును, అది ఎక్కడి నుంచి వస్తుందో ఎక్కడి నుంచి పోతుందో నీకు తెలియదని చెప్పాడు 3:7లో యోహాను సువార్త. ఈరోజు కోట్ల మంది, వారిలో నేనొక్కడిని, ఎక్కడో ఉన్నటువంటి నన్ను ఇక్కడ తీసుకొచ్చి, నేను బైబిల్ ద్వారా హిందీ నేర్చుకున్నాను, ఉర్దూ నేర్చుకున్నాను, ఆంగ్లం నేర్చుకున్నాను. అంత దేవునికి మహిమ, భాషలను బట్టి కాదు. సో ఇక్కడ పౌలు గారు చెప్తున్నాడు, తన సిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరంగా చేసి దేవునితో సమాధానపరచవలనని ఇలాగూ చేశాను గనుక ఆయనే మనకు సమాధాన కారకుడై ఉన్నాడు. మరియు ఆయన వచ్చి దూరస్తులైన మీకును సమీపస్తులైన వారికి సమాధాన సువార్తను ప్రకటించెను. ఆయన ద్వారానే మనం ఉభయములం ఒక్క ఆత్మయందు తండ్రి సన్నిధికి చేరగలిగి ఉన్నాము. కాబట్టి మీరిక మీదట పరజనులను పరదేశులై ఉండక పరిశుద్ధులతో ఏక పట్టణస్థులను దేవుని ఇంటి వారులు అయి ఉన్నారు. దేవుడు ఎక్కడుంటే అక్కడే మనము. ప్రభు అన్నాడు, నేను ఎక్కడుంటే నా సేవకుడు కూడా అక్కడే ఉండాలన్నాడు. ఆయనకు పక్షపాతం లేదు. దేర్ ఆర్ మెనీ మెన్షన్ హౌసెస్ ఇన్ మై ఫాదర్స్ హౌస్, ఇఫ్ నాట్ ఐ విల్ టెల్ యూ. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, నేను ఇలా మీతో చెప్పు. నేను వెళ్ళి మీకు స్థలం సిద్ధపరిచి నేనుండు స్థలంలో మిమ్మల్ని కూడా నేను తీసుకుని వెళ్తానని చెప్పాడు. ఆయనలో ఎలాంటి స్వార్థం లేదు. హీ గేవ్ అప్ హిమ్సెల్ఫ్. ఆయన తను తాను మనందరి కొరకు అప్పగించుకున్నాడు, అర్పించుకున్నాడు. అపోస్తలుడైన పౌలు తెలియజేస్తున్నాడు. ప్రభునందు మిక్కిలి ప్రియులారా, మరి మన పని ఏంటి?
దేవుని వాక్యము సెలవిస్తున్నది, మనమందరము ప్రభువు రాకడ వరకు వారికి ఇచ్చినటువంటి తలాంతుల ద్వారా సజీవమైన మందిరముగా కట్టబడుచున్నాము. ఇప్పుడు చదువుకున్నటువంటి ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో రాయబడ్డది, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో కూడా రాయబడి. చూడండి అక్కడ 2వ అధ్యాయము 20వ వచనము, క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తలును ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయమగుటకు వృద్ధి పొందుచున్నది. ఒకానొకప్పుడు దేవాలయం అంటే కాన్సెప్ట్ వేరేగా ఉండేది. ప్రభు అన్నాడు, యు డిస్ట్రాయ్ దిస్ టెంపుల్, ఐ విల్ రీబిల్డ్ ఇట్ విత్ ఇన్ 3 days అన్నాడు. యోహాను సువార్త 2:19. ఈ దేవాలయాన్ని పడగొట్టండి, దీన్ని నేను 3 దినాల్లో తిరిగి కడతానన్నాడు. వాళ్ళకి అర్థం కాలే, ఏందయ్యా ఇన్ని సంవత్సరాలు కట్టినటువంటి దేవాలయాన్ని 3 రోజుల్లో ఎలా కడతావు? ఆయన శరీరం అనే దేవాలయం గురించి మాట్లాడాడు. దేవాలయం అంటే మన దేహమే దేవునికి దేవాలయంగా ఉన్నది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 19-20 వచనాల్లో ఇక్కడ పౌలు గారు కూడా అదే తెలియజేస్తూ ఉన్నాడు. ప్రభునందు మిక్కిలి ప్రియులారా, అపోజినటువంటి పౌలు చెప్పే ఆ మాట మీరు కూడా మరి దేవాలయంగా కట్టబడుచు ఉన్నారు. ఇంకేమంటాడంటే ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయం కూడా వృద్ధి పొందుతున్నాయి. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉంటకు కట్టబడుచున్నారు. ఇక్కడ మనమందరము కూడా ఎలాంటి వారమట? పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో శశి కాంగ్రిగేషన్ 2వ అధ్యాయము 5వ వచనంలో అక్కడ రాయబడ్డది, యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలం అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ల వలె నుండి ఎలానంట ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. సో చాలామంది అనుకుంటారు ఈ దేవాలయంలో ఏముంటుంది, అందులో ఎండ, వడ, గాలి, చలి, మంచు నుంచి మనం కాపాడుకోవడానికి అక్కడ దేవుని మనం ఆరాధిస్తున్నాము. ప్రభు అన్నాడు, ఎక్కడ 2 లేక 3 నా నామంలో కూడితే వారి మధ్యలో ఉంటానని చెప్పాడు. యేసు ప్రభు వారు సమరయ స్త్రీతో చెప్పాడు, అమ్మ ఒక సమయం వస్తుంది, ఆ గెరిజీం కొండ మీద మీరు ఆరాధించరు, యెరూషలేములో దేవుణ్ణి ఆరాధించరు. దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యంతో ఆరాధించారు. మన హృదయమే దేవునికి మందిరముగా ఉన్నది. మనమందరం కూడా ఆయన రాకడ వరకు కూడా సజీవమైనటువంటి మందిరం వల్లే కట్టబడుచున్నాం. అంటే ప్రభువు కొరకు అనేకులను ఆయన మందిరంలోనికి తీసుకొని రావాలి. ఆయన వచ్చేంత వరకు కట్టబడుతూనే ఉంటుంది. ఒకసారి ఆయన వచ్చాడంటే సంఘం ఎత్తబడుతుంది, మనందరికి తెలుసు. ఆ సంఘము కొరకు ఆయన తన ప్రాణం పెట్టాడు, ప్రేమించాడు అందరి కొరకు. దేవుని వాక్యంలో రాయబడినట్టుగా ప్రేమ మరణమంత బలవంతమైనది, ఈర్ష్య పాతాళమంత కఠోరమైనదని పరమగీతం 8:6లో రాయబడ్డది. ఆ ప్రభు మనందరినీ ప్రేమించాడు, ప్రేమించి మనందరినీ కూడా పాతాళం నుంచి విడిపించాడు, మరణం నుండి విడిపించాడు, పరలోక వారసులుగా మనందరినీ సిద్ధపరిచాడు. ఎంత గొప్ప ఆధిక్యత మనకి ఇచ్చాడు. నిజంగా ఆ రోజు కేవలం ఇశ్రాయేళ్లకు మాత్రమే అలాంటి దీవెన, కానీ ఈ దీవెన ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ప్రభువైన యేసును కేవలం విశ్వాసము ద్వారా నీతిమంతులముగా తీర్చబడి దేవునితో మనం సమాధానము కలిగి ఉన్నాం. ఈ కారణం ఏంటి తెలుసా? ఆయన చేసినటువంటి ఆ త్యాగం, ఆ సిలువ ఇద్దరిని కూడా ఒక్కటిగా చేసింది. బిగ్గరగా చప్పట్లు కొట్టి మన ప్రభువును మహిమపరుస్తాం. మన జీవితకాలం అంతా కూడా గొప్ప గొప్ప సినిమా యాక్టర్లు ఏం చేస్తుంటారంటే జైళ్ళలో పడ్డ వాళ్లకు బెయిల్ ఇప్పిస్తుంటారు, డబ్బు కడుతూ ఉంటారు. పాపులమైనటువంటి మనందరి కొరకు ఆయన చెల్లించినటువంటి రుణం ఏంటి తెలుసా? ఆయన పరిశుద్ధమైనటువంటి రక్తము. He shed his blood. The Bible says, Hebrews chapter 9:22, there is no remission of the sins without shedding the blood. రక్తం చిందించకుండా పాపంలో క్షమాపణ కలగదని సాధారణంగా చెప్పవచ్చును. ఆ పరిశుద్ధమైనటువంటి రక్తము మనందరి కొరకు ఆయన చిందించి మన పక్షాన మనకు రావలసినటువంటి శిక్షను ఆయన భరించి పాపమెరుగని ఆయనను మన కోసరము
పాపముగా చేసెను. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5:21 వచనము, ఆయన మన నిమిత్తం పాప శరీర ఆకారంలోకి మార్చబడ్డాడు. రోమాపత్రిక 8:3-4 ఆయన అన్నాడు, ఆయన పరిశుద్ధమైనటువంటి వాడు, ఆయనలో ఎలాంటి పాపము లేదు. దేవుని గ్రంథము తెలియజేస్తున్నది. ప్రభునందు మిక్కిలి ప్రియులారా, ఈ మధ్యాహ్నకాల సమయంలో మనందరినీ ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులోనికి పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురం చేయ నిమిత్తం మనందరినీ కూడా రాజులైనటువంటి యాజక సమూహముగా, దేవుని సొత్తైన ప్రజలుగా, పరిశుద్ధ జనముగా ఆయన సిద్ధపరిచాడు. ఎంత గొప్ప ఆధిక్యత! పాతాళంలో ఉన్నటువంటి మనందరినీ కూడా ఒక్కొక్కరికి ఒక ఆధిక్యత మనకిచ్చాడు. ఆ రోజు అబ్రహాం, ఇస్సాకు, యాకోబులే కాదు, అపోస్తలులే కాదు, మనము కూడా ఆయన ప్రక్కన కూర్చుని ఆయనతో కూడా సహవాసం చేసే ఒక సమయం వస్తుంది. తలలు వంచండి, ప్రార్థన చేశాం. సర్వశక్తిగల దేవా, ఈ మధ్యాహ్నకాలము ఈ నందిపాడు తెలుగు బ్యాప్టిస్ట్ సంఘము అనే ప్రాంతంలో ఇక్కడ మీరు 60 సంవత్సరాల క్రితం విత్తనం వేశారు. వేయబడిన తప్ప మరి ఒక పునాది వేయబడనేది. ఆ పునాది యేసుక్రీస్తే. కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 3:11 ఆ పునాదిపై నాయన మరియు ఈ నా మాటలు విని వాడు చొప్పున చే ప్రతివాడు బండ మీద ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలేడు. వాన కుడిసెను, వరదలు వచ్చిన ఆ ఇంటి మీద కొట్టిన ఆ ఇల్లు పడిపోలేదు. కారణం ఏంటంటే క్రీస్తు అనే బండపై ఆ ఇల్లు కట్టబడ్డది. ఈ మధ్యాహ్నకాలము ఇక్కడ ఉన్నటువంటి కాపరి గారి కొరకు నానా, మరి విశ్వాసుల కొరకు ఇక్కడ ఎంతమంది అయితే ఉంటున్నారో వారి కొరకు మీరు ఒకానొక దినం బహుమానములు ఇవ్వమని అంటున్నారు. ప్రభా, యెషయా గ్రంథం 49:4 రాయబడింది, ఆయనను వ్యర్థంగా నేను ప్రయాసపడితే నా బలమంతా వృధాగా వ్యయపరిచున్నాను అనుకుంటున్నాను. నా బహుమానము నా దేవుని యొద్దనే ఉన్నది. కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 15:58 ప్రభునందు మీ ప్రయాసం వ్యర్థం కాదని ఎరిగి స్థిరులను కదలి వారును ప్రభు కార్యాభివృద్ధి ఉంది ఎప్పటికీ ఆసక్తులై ఉండండి. ఒకానొక దినం బహుమానముల పంట, ఆ పంట ఇచ్చినప్పుడు, ఆ బహుమానాలు ఇచ్చినప్పుడు ఈ అవమానాలన్నీ కూడా మన ఎదుట ప్రత్యక్షం కాబోయే మహిమ ఎదుట ఇప్పటి కాలం శ్రమలు ఎనదైన కావాలని అంటున్నాను. ఈ మధ్యాహ్నకాలం మమ్మల్ని అందరినీ కూడా కుమారులుగా, కుమార్తెలుగా అంగీకరించి, తను ఎందరు అంగీకరించిన వారికి అందరికీ అనగా దేవుని నామందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలయ్యే అధికారం ఇచ్చారు. ప్రభా, నీకు వందనాలు చెల్లిస్తూ యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.